పార్టీ అనుసరిస్తున్న తీరు తనకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవలే కేసీఆర్కు లేఖ రాసిన ఆయన తనయ్య కవిత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ఇవాళ సంచలన వ్యాఖ్యలతో పాటు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి తనను కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కు వేరు చేసే కుట్ర జరుగుతుందని కవిత ఆరోపించారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర కూడా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తనపై కుట్ర జరుగుతోందని 15-20 రోజుల క్రితమే చెప్పినప్పటికీ కూడా పార్టీ నాయకత్వం స్పందించలేదని, పైగా తాను తన తండ్రికి రాసిన లేఖను బయటపెట్టారని, ఆ లీకు వీరులు ఎవరో బయటికి తేల్చాలని డిమాండ్ చేస్తే ఆ లీక్ వీరుల గురించి తేల్చకుండా పైగా తనను పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనపై ఒక ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రత్యేకించి పార్టీకి సంబంధించి పార్టీ అధికారాలకు సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను బాగా చెప్పుకోలేక ఓటమి పాలయ్యారు. కొంతమంది నేతలు ఒకరికొకరు పోటీపడి పార్టీ ఓటమికి కారణమయ్యారు. ఇదే సందర్భంలో పార్టీ ఓటమికి తానే కారణమంటూ తనపైన నిందలు వేస్తున్నారని కూడా కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. అయితే తాను ఎప్పుడైతే ఢిల్లీ మద్యం కేసులో తన పేరు వచ్చిందో అప్పుడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నప్పటికీ కూడా అధినేత కేసీఆర్ సూచనల మేరకు తాను రాజీనామా చేయలేదని కూడా కవిత తేల్చి చెప్పారు. తాను ఢిల్లీ జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ తాను మాత్రం దానికి ఒప్పుకోలేదని, తన కోసం పార్టీని పనంగా పెట్టాల్సిన అవసరం లేదని తాను చెప్పానని అన్నారు. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే మళ్ళీ కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. బయట జరుగుతున్న దుష్ప్రచారాల పైన కూడా కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. తాను కేసీఆర్ను తన కుటుంబాన్ని పార్టీని వీడి ఎందుకు వెళ్తాను, ఇదే సందర్భంలో తనను ఎవరు వెళ్ళగొట్టలేరని కూడా కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కూడా తాను చెప్తున్నది పార్టీ కోసం కష్టపడాలి, పార్టీ కోసం పనిచేయాలి. అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ తరఫున ఎలాంటి కార్యాచరణ ఎందుకు చేపట్టలేదని కవిత ప్రశ్నించారు. కేవలం ట్వీట్లు పెట్టి ఖండిస్తే సరిపోతుందని కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో తనకు కొంతమంది నీతులు చెప్తున్నారు, కానీ అసలు కోవట్టులు ఉన్నారంటూనే కోవట్టులను ఎందుకు పట్టుకోలేదంటూ ప్రశ్నించారు. అంటే కేసీఆర్ తప్ప మిగిలిన నాయకత్వాన్ని మొత్తాన్ని పార్టీ వ్యవస్థను పూర్తిస్థాయిలో కవిత విమర్శలు గుప్పించారు. పార్టీ తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తారు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసం వ్యక్తం చేస్తూనే పార్టీ తరఫున పూర్తిస్థాయిలో పోరాడాల్సిన అవసరం ఉందని కవిత చెప్పారు. గంపగుత్తగా పార్టీని విలీనం చేయవద్దు. కొంతమంది ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ నేతలు గతంలో కొంతమంది పెట్టుబడిదారులను ప్రోత్సహించారు. వారంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారు, వారు పార్టీలో ఉన్నారని కూడా కవిత ప్రశ్నించారు. తాను మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పట్టి వివిధ కార్యక్రమాలు చేశారని, ఆ రోజు నుంచి వారందరూ కూడా ఇప్పటికీ కూడా తనతో పాటు 98% మంది పార్టీలో కొనసాగారు తప్ప మిగతా నేతలు ప్రోత్సహించిన వారెవరు పార్టీలో లేరు అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇటీవల కొంతమంది నేతలు చేస్తున్న వ్యవహార శైలి కావచ్చు, పార్టీలో తనపై జరుగుతున్న ప్రచారం కావచ్చు, కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. మొత్తంగా పార్టీ కోసం కష్టపడాలి, కేసీఆర్ నీడన బతికిన నాయకులందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ కాకుండా తమ విజయాలుగా మలుచుకుంటున్నారని, తాను మాత్రం స్వతంత్రంగా ఎదిగి ఒక తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాన్ని నిర్మించారని కవిత చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను ఇంత చేస్తే ఇవాళ పెయిడ్ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తారని కూడా కవిత తీవ్రస్థాయిలో విడిచిపడ్డారు. మొత్తంగా కవిత ప్రధానంగా తాను అంతర్గతంగా రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో దాన్ని బయటబయలు చేయాలని కూడా కవిత డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు సహా ఇతరత్ర ప్రజా సంబంధ అంశాలకు సంబంధించి కూడా పార్టీ కార్యాచరణ బలంగా ఉండాలని కూడా కవిత డిమాండ్ చేశారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.